మాస్టర్తో మాటమంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు జనసేన అధికార ప్రతినిధి రాష్ట్రానికి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సరే, మీరు రాష్ట్రానికి అధికార ప్రతినిధి జనసేన, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, కానీ ముగ్గురు ఆఫీసర్లు సార్, ముగ్గురు ఆఫీసర్లు, ఒక అమ్మాయిని, ఒక హీరోయిన్, డాక్టరు, యాక్టరు చూసి ఈ ఉదంతం చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీకు ఏమనిపించింది? ఒకటి, గత 5 సంవత్సరాల్లో రూల్ ఆఫ్ లా గురించి మనం మాట్లాడుకుంటే, గత 5 సంవత్సరాల్లో ఆ పదానికి ఒక అర్థం తెలుసా లేదా అన్నట్టుగా మనకి అనేక ఉదంతాలు వచ్చినాయి బయటికి. సరే, ఒక్కొక్కటి బయటికి పడుతూనే ఉన్నాయి. అది వాళ్ళు చేసినటువంటి అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, లేకపోతే ఇటువంటి దుశ్చర్యలు కావచ్చు. అంటే రాజ్యం వ్యవస్థలో రెండూ కలిసిపోతే ఎటువంటి దురాఘాతాలైనా చేయొచ్చు అనడానికి ఆ కేసు ఉదాహరణ. స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అంటారు. ఎందుకంటున్నానంటే అసలు ఆ అమ్మాయికి మన రాష్ట్రానికి సంబంధం లేదు. అవునండి. ఆ అమ్మాయి మీద ఉన్న కేసుకి మన రాష్ట్రానికి సంబంధం లేదు. కేవలం ఆ పారిశ్రామికవేత్త ఎవరైతే ఉన్నారో, సజ్జన్ జిందాల్ ఉన్నారో, అతని మీద ఉన్నటువంటి ఆ అమ్మాయి కేసు పెట్టిన కేసు నుంచి అతన్ని బయటపడేయడానికి ఆ సజ్జన్ జిందాల్ అనే అతను చుట్టుపక్కల, అంటే ఆయన మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించింది కావచ్చు, లేదా చుట్టుపక్కల కర్ణాటక, ఎన్ని రాష్ట్రాలు ఉన్నా కూడా ఆ కేసు నుంచి బయటపడేయాలంటే ఒక పనికిమానుడు కావాలని చెప్పేసి అనుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్నుకున్నాడు అప్పుడు. ఎందుకంటే వ్యవస్థలన్నీ ఏ విధంగా పనిచేస్తారో అతను బాగా తెలుసు. అతను వ్యాపారవేత్త కదా, పైగా పారిశ్రామికవేత్త అతను. ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి అని ఆ అమ్మాయి అయితే తన మీద అయితే పెట్టిందో కేసు, ఆ కేసు నుంచి బయటపడాలా, అమ్మాయిని బెదిరించాలి, ఏదో చేయాలనుకుంటే ఇక్కడ వ్యవస్థలు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఏం చేయాలని ప్లాన్ చేసి ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఆ వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ ఎవరో ఉన్నాడు తన పేరు, అతన్ని ఉపయోగించి అతనితో కేసు పెట్టించి ఈ అమ్మాయి తల్లిదండ్రులను ఇక్కడి నుంచి రప్పించి ఒక నిజంగా రాంగోపాల్ సినిమా తీయాలి. ఇటువంటి సినిమాలు తీయాలి. రాంగోపాల్ వర్మ ఆడేదిన పని చేస్తాడు. ఎందుకంటే ప్రతి వ్యూహాలు రకరకాలు చేస్తాడు కదా. రాంగోపాల్ అయితే ఈ సినిమా ఇటువంటి సినిమాలకు పని చేస్తాడు. ఎంత ప్లాన్డ్గా చేశారు అంటే, సీఎం ఆఫీస్ నుంచి వాళ్ళకి అధికారులకు పిలుపు రావడం, కేసు పెట్టమనడం, ముందే టికెట్లు బుక్ చేసుకోవడం, కేసు పెట్టిన రోజు కంటే ముందే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని కేసు మార్నింగ్ పెడితే ఇమీడియట్గా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవడం. అంటే ఆ అమ్మాయి ఎక్కడ ముంబైలో ఉంటుంది, ఎక్కడ విజయవాడ పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కుక్కల విద్యాసాగర్ అన్న వాడి పొలం దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఆ అమ్మాయి కబ్జా చేయాలని చూసింది. ఇది చెప్పడానికి, వినడానికి కూడా చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. అయినా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఆ అమ్మాయి తల్లిదండ్రులని, మేము దాదాపు ఇంచుమించు 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పెద్దవాళ్ళు, పైగా ఈ అమ్మాయి డాక్టర్, సరే ఆ వాళ్ళు కూడా కొంచెం ఆఫీసర్స్ అన్నారు, నేవీలో పనిచేసినటువంటి ఆఫీసర్ అతను. వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కేసు కూడా, ఎఫ్ఐఆర్ కూడా ఏమీ లేకుండా పోతే వాళ్ళని ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని 2 రకాలుగా ఇబ్బంది పెట్టి, ఐపీఎస్లు, తర్వాత ఏమో సిపిలు, డీసీపీలు, మనం చెప్పుకుంటున్నటువంటి పిఎస్ఆర్ అంజేలు కావచ్చు, కాంతిరాణి తాత, లేకపోతే విశాల గున్ని. కాంతిరాణ టాటా కాదండి, అందరూ టాటాకి సంబంధించిన వాళ్ళు ఫ్యామిలీ అనుకుంటారు. తాత తెలుగుడే. వీళ్ళందరూ కలిసి చేయడం, మళ్ళీ వీళ్ళు చేసిన కార్యక్రమానికి కొంతమంది ఎస్ఐలు కానీ వాళ్ళు చేయడం ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే, ఇక్కడ తీసుకొచ్చి 40 రోజులు నిర్బంధించి 40 రోజులు జైల్లో పెట్టి అమ్మాయిని ఏదో మర్డర్లు చేసినటువంటి వ్యక్తిలాగా, టెర్రరిస్ట్ లాగా వ్యవహరించి వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఆ విధంగా ఇబ్బంది పెట్టి, ఆ అమ్మాయికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఫ్రీజ్ చేసేసి, వాళ్ళకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ గుడ్స్, అది ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, అన్నీ కూడా బ్లాక్ చేసేసి, అంటే ఒక విధమైనటువంటి గూడుపుటాన్ని ఏ విధంగా చేయాలి అన్ని రకాలుగా చేశారు. సరే, గత 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో అమ్మాయి నోరెత్తలేకపోయింది. ఈ జరిగింది ఎప్పుడంటే మన జనవరిలోనే కదా. అంటే వాళ్ళ ఉద్దేశం మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి కళల్లో ఆనందం మనం చూడొచ్చు, మనకి మంచి ప్రమోషన్లు ఇవ్వచ్చు, ఐజీ గారేమో డీజీపీ అవ్వచ్చు అనే రకరకాల ఆలోచనలు ఉంటాయి కదా ఆ ప్రమోషన్లోనే అని. దాంతోపాటు పారిశ్రామికవేత్త, ఎన్ని చేతులు మారినాయో, ఎన్ని కోట్ల చేతులు మారినాయో, డబ్బుకు డబ్బు, ప్రమోషన్లు వస్తాయి అని వాళ్ళకున్న పరిధి దాటి చేసినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఇప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి, ప్రభుత్వం మారింది కాబట్టి, కుటుంబ ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉంది, సిస్టమ్ మీద నమ్మకం ఉంది కాబట్టి బయటకు వచ్చి నాకు జరిగిన అన్యాయం ఇదని చెప్పడం, మీలాంటి మీడియాలు అందరూ కూడా బయట దాన్ని ఎక్స్పోజ్ చేయడం, ఇంకా తప్పని పరిస్థితుల్లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి
ఈ రోజున అధికారులను సస్పెండ్ చేయడం అనేది బయటకు వచ్చింది. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆలోచిస్తారంటారు? ఇదే దాన్ని ఈ ముగ్గురిని సస్పెండ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, మీకు కర్నూలులో ఆ రోజున జరిగినటువంటి సుగాలి ప్రీతి విషయంలో కావచ్చు, ఎక్కడన్నా జరిగితే ఎందుకంటే మనం ఎంత పరిపాలన చేసినా ఆడపిల్లలకి స్వేచ్ఛ లేనటువంటి పరిపాలన ఎంత చేసిన ఉపయోగం ఏంటి? అవునండి. ఇక మన ప్రజాస్వామ్యం అని పెద్ద పెద్ద మాట్లాడడానికి అవకాశం లేదు. లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, అంటే ఆయన ఇంకా అధికారులు రాకముందే ఎలక్షన్స్ వెళ్ళేటప్పుడు టూర్లో కూడా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అక్రమాలు అన్యాయాల గురించి, ఆడపిల్లల జరుగుతున్న గురించి అన్నీ బయట పెడితే ఇంతమంది జరిగినాయా, ఇలా జరిగినాయా అనే మాటలు కూడా మాట్లాడారు. ఆ తర్వాత పార్లమెంట్లో అదే ఇష్యూ కూడా బయటకు వచ్చింది. నేను అంటుంది ఈ విధానం అంటే, ఈరోజు ఒక మహిళా ఎస్ఐ కూడా పేరు వచ్చింది. ఆ అమ్మాయి ఎంత ఇబ్బందులు పెట్టిందంటే ఈ అమ్మాయిని, హీరోయిన్ని, ఆ అమ్మాయి నెలసరి టైంలో కనీసం ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా చాలా దారుణమైన హింస. అది ఎవరు చేయరండి. ఎంత తిహార్ జైల్లో కట్టిన ఉగ్రవాదుల్ని పెడతారు, కానీ వాళ్ళకున్న ఫెసిలిటీస్ వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళకి ఉంటుంది, చెప్పుకునే అవకాశం ఉంటుంది. అది కూడా లేకుండా నేను అందుకనే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్న పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, ఇంత దుర్మార్గంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, లేకపోతే వాళ్ళకి ఏదైనా అనుకూలంగా చేయించుకోవాలనుకున్నా ఎటువంటి కేసులు పెట్టి ఏ విధంగా పెట్టారో మనకి. ఎందుకంటే త్రిపులార్ రఘురామకృష్ణరాజు గారి కేసే పెద్ద ఉదాహరణ. వారి పార్టీకి సంబంధించిన ఎంపీనే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాడని చెప్పి ఆయన తీసుకొచ్చి ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో, ఆయన తట్టుకునేవాడు కాబట్టి, అన్ని రకాల ఆర్థికంగా అన్ని రకాల బలవంతుడు కాబట్టి పోరాడాడు వ్యవస్థతోటి. చిన్నవాళ్ళు ఎవరు పోరాడతారు? ఆఖరికి హైదరాబాద్ వస్తే కూడా ఆయన అరెస్ట్ చేయాలని తీసుకెళ్ళిపోవడం ప్రయత్నం చేశారు. ఆయన ఏదో ఓల్డ్ ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయాడు పాపం బయటికి దొరకకుండా. అంటే అంత పోరాడే శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది. అటువంటిప్పుడు ఏమవ్వాలంటే బలం వస్తుంది వ్యవస్థలు చేసేటువంటి పనులకి. ఈ రోజున చాలామంది అన్నారు, కూటమి ప్రభుత్వం వచ్చి 3 నెలలు దాటిపోయి 4 నెలలు వచ్చింది, ఎవరిని అరెస్టులు చేయట్లేదు, ఏమీ చేయట్లేదు. అంటే వాళ్ళు చేసినట్టు మనం చేస్తే మనకి తేడా ఉండదు. ఖచ్చితంగా ఒక చట్టబద్ధంగా సరైన విచారణ చేసి సరైనటువంటి కేసులు అన్ని పెట్టిన తర్వాత సాక్ష్యాలు అన్ని తీసుకున్న తర్వాత వాళ్ళని అరెస్టులు చేయడం జరుగుతుంది. దానికి ఉదాహరణ ఇది. అంటే ఇప్పటి వరకు అంటారు కదా, టైటిల్స్ అయిపోయినాయి, ఇంక సినిమా స్టార్ట్ అవుద్ది. ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సినిమా స్టార్ట్ అవుద్ది. అది కొంచెం సమయం తీసుకుంటుంది. ఈ సమయం లోపల కొంతమంది అనేక రకాలైన అనుమానాలు, అపోహలు. ఇప్పుడు ఆ అమ్మాయి కుక్కల విద్యాసాగర్ మీద పెట్టి కొంతమంది పేర్లు కూడా చెప్తే పోలీసు వాళ్ళు కూడాను కుక్కల విద్యాసాగర్ అంటే అదర్స్ అని రాశారు తప్ప పేర్లు రాయడానికి వాళ్ళు సాహసం చేయట్లేదు. అంటే ఇంకా కూడా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి ఆ మొత్తం ఇంకా వదలలేదు కొంతమంది అధికారులకి. ఖచ్చితంగా వాళ్ళ మొత్తం వదిలిచేసిన కార్యక్రమాలు జరుగుతాయి. నేను ఏమంటున్నానంటే, ఖచ్చితంగా ఈ చట్టానికి ఎవరో అతిథులు కాదు, కొన్నాళ్ళు పారిపోయినా ఎక్కడున్నా వాళ్ళు ఎతికి తీసుకొచ్చి కూర్చోబెడతారు. చట్టబద్ధ పాలన అర్థం అదే కదండి. కానీ ఈ లోపుగా చేసే కార్యక్రమాలు ఏది కూడా కక్ష ధోరణ చర్యతో చేసే కార్యక్రమాలుగా కాకుండా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా అందరి మీద కఠిన శిక్షలు ఉంటాయి. ఎవరిని వదిలే ప్రశస్తి లేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద శ్రద్ధ వహిస్తారు. ఖచ్చితంగా వదిలే ప్రశస్తే లేదు. ఆయన కూడా ఒప్పుకోరలేదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల మీద అలా జరిగిందంటే ఆయన ఇప్పుడు కూడా ఆడవాళ్ళ గురించి ఎంతో వాళ్ళ హక్కుల గురించి పోరాడుతున్నారు. ఆయన తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఇదండి కోసంపూడి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్. నమస్తే అండి.